హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జోసెఫ్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో అయితే థర్మోమీటర్ అంటే జ్వరానికి సంబంధించిన మిషన్ అయితే మనం 10 సెకండ్స్లో మన జ్వరాన్ని చెక్ చేసుకునే మిషన్ అయితే తీసుకొచ్చాను అనమాట. సో ఇది ఎలా పనిచేస్తుంది, ఎన్ని రకాలు ఉంటాయి, దీన్ని మనం ఎలా యూజ్ చేయాలని అయితే ఈరోజు నా వీడియోలో చూపించబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఇది మనం ఓపెన్ చేసి ఎలా ఉందో ముందుగా తెలుసుకున్న తర్వాత దీనిలో రకాలు ఏంటి అనేది మాట్లాడుకుంటూ దీని పని అయితే చూద్దాం అనమాట. సో ఇక మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూస్తారు కదా, పాయిజనస్ అని ఉంది. సో ఇక్కడ కన్వీనియంట్ అని ఉంది, ఫాస్ట్ రెస్పాన్స్ అని ఉంది. సో చూసారు కదా, చాలా ఫాస్ట్గా అయితే మనకు రెస్పాన్స్ అయితే వస్తుంది అనమాట. సో ఇంతకుముందు మనం గ్లాస్ థర్మామీటర్ వాడేవాళ్ళం చాలా వరకు. సో దానివల్ల ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి అనమాట. సో ఇది మనకి చాలా ఫాస్ట్గా వస్తుంది, ప్లస్ మనకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. సో ఇక మనం ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే, సో ఇది గిబ్సన్కి సంబంధించిన థర్మామీటర్ అనమాట. సో ఇక్కడ చూసారు కదా, యాక్యురేట్ అని ఉంది, ఈజీ టెంపరేచర్ రీడింగ్ అని ఉంది, లాస్ట్ మెమరీ రికార్డింగ్ అని ఉంది, సో రీడింగ్ సిగ్నల్ వెన్ రెడీ అని ఉంది. సో డిజిటల్ థర్మామీటర్ ఇక్కడ చూస్తారు కదా, రిజల్ట్స్ ఇన్ జస్ట్ 10 సెకండ్స్ అని చెప్పి. సో 10 సెకండ్స్లో మనకు రిజల్ట్ అయితే వస్తుంది అనమాట. సో ఇట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి థర్మామీటర్ ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి ఉంది. సో నార్మల్, లో ఫీవరు, మోడరేట్ ఫీవరు, హై ఫీవరు, ఎమర్జెన్సీ అని చెప్పేసి ఉంది. సో ఇందులో చూసి మనం దీన్ని తెలుసుకోవాలి. ఎవరైనా నార్మల్గా తెలియని వాళ్ళు ఉంటే, సో నాకైతే ఐడియా ఉంది. సో అది ఎలా వాడాలనేది కూడా మీకు చూపించబోతున్నాను. సో ఇక ఓపెన్ చేద్దాం. చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది థర్మామీటరు. సో ఇదనమాట, ఇందులో నుంచి ఓపెన్ చేసినట్టు ఇలా ఉంటుంది. సో ఈ గిబ్సన్ బ్రాండింగ్ చూస్తున్నారు. సో ఇలా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక బటన్ ఉంటుంది మనకు, ఇందులో సెల్స్ ఉంటాయి అన్నమాట. ఓపెన్ చేస్తే మనకు నార్మల్గా సెల్స్ కూడా కనిపిస్తాయి. వెయిట్ చూపిస్తాను. ఎస్. సో ఈ విధంగా అయితే సెల్ అయితే ఉంటుందన్నమాట. సో మనం పాడైపోతే నెక్స్ట్ మనం సెల్ కూడా వేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇలా పెట్టుకొని మళ్ళీ మనం చూసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, బటన్ మనం ప్రెస్ చేస్తే నార్మల్గా ఇండికేషన్స్ ఇలా వస్తాయి అనమాట. ఫ్రెండ్స్, మనకి నార్మల్గా చూసుకున్నట్టయితే ఫీవర్ వచ్చింది అంటే సెల్సియస్లో కానీ ఫారెన్హీట్స్లో అయితే బాడీ టెంపరేచర్ అయితే కొలవడం అయితే జరుగుతుంది అనమాట. నార్మల్గా మనకి 95.9 టు 98.96 ఆ సెల్సియస్ అంటే ఫారెన్హీట్స్ ఉంటే మన బాడీలో ఫీవర్ నార్మల్గా ఉన్నట్టు. సో లో ఫీవర్ ఉంది అంటే నార్మల్గా 99.14% నుండి 102.2% వరకు ఫారెన్హీట్స్ వరకు ఉంటే మనకి లో ఫీవర్ ఉన్నట్టుగా ఉంటుంది. సో 102.38 నుంచి 104 వరకు ఉంటే మోడరేట్ ఫీవర్ అయితే ఉంటుంది అనమాట. హై ఫీవర్ 104 నుంచి 107.6 వరకు ఉంటే హై ఫీవర్ అనమాట. ఎమర్జెన్సీ నార్మల్గా 107.8 ఉంటే ఎమర్జెన్సీలో మనం వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మన ఫీవర్ని అయితే తెలుసుకోవచ్చు, హై ఫీవర్, లో ఫీవర్ అని చెప్పి. సో ఇది ఎలా మనం యూజ్ చేయాలి అంటే, నార్మల్గా ఈ థర్మామీటర్ ఉంది కదండి, ఈ బటన్ పైన ట్యాప్ చేసి మీరు ఆఫ్ చేయాలంటే ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేయాలంటే ఆన్ చేసుకోవచ్చు. సో ఈ బటన్ పైన ట్యాప్ చేసి ఆన్ చేయాలంటే ఆన్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఆన్ అయింది. ఆన్ అయిన తర్వాత అయితే మీకు ఇలా లో అని అయితే వస్తుంది అనమాట. లో అని వచ్చిన తర్వాత మీరు మీ నాలుక ఉంది కదండి, నాలుక పైనకి లేపి నాలుక కిందగా పెట్టుకొని పెదాలు మూసుకొని ఉంటే ఒక 10 సెకండ్స్ తర్వాత ఇలా మీకు బీప్ సౌండ్ అయితే వస్తుంది అనమాట. బీప్ సౌండ్ వచ్చిన తర్వాత మీ బాడీ టెంపరేచర్ ఫారెన్హీట్స్ ఎంత అయితే ఉందో సో ఆ విధంగా అయితే చూపించడం అయితే జరుగుతుంది అనమాట. ఈ విధంగా థర్మోమీటర్ మీరు చూస్తున్నారు కదా, థర్మోమీటర్ యూజ్ చేయవచ్చు. నార్మల్గా ఫీవర్ వచ్చినా మనం రెగ్యులర్గా ఏం చేయాలనుకున్న ఫీవర్ వచ్చిన వాళ్ళు తొందరగా చూసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. డాక్టర్ని అప్రోచ్ అవ్వడానికి, మీకున్న ప్రాబ్లమ్స్ నుంచి తొందరగా రిలీఫ్ అవ్వాలంటే. దీని కాస్ట్ వచ్చేసి నేను 100 రూపీస్ నుంచి 120 రూపీస్ అయితే ఉంటుందని మీ ఏ మెడికల్ షాప్లో అయినా దొరుకుతుంది. కావాలనుకున్న వాళ్ళు తీసుకొని మీరు యూజ్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఒకసారి మీరు ఎలా యూజ్ చేయాలనేది చెప్పాలనుకుంటున్నాను. సో ఈ బటన్ ఉంది కదండి, సో ఆన్ చేసుకున్న తర్వాత మీకు ఇలా టెంపరేచర్ ఎంత ఉంది అనేది ఒకసారి చూపిస్తుంది. సో దాని తర్వాత లో అనే బటన్ వస్తుంది అనమాట. దీన్ని మీరు తీసుకొని ఇప్పుడు మీ నాలుకని కింద పెట్టుకొని మీ పెదాలు మొత్తం మూసుకునేలాగా మొహం కింద పెట్టుకుని అంటే నాలుక కింద పెట్టుకొని ఒక 10 సెకండ్స్ వరకు వెయిట్ చేస్తే మీకు ఈ విధంగా బీప్ సౌండ్ అయితే వస్తుంది అనమాట. సో బీప్ సౌండ్ వచ్చిన తర్వాత మీ బాడీ టెంపరేచర్ అంటే మీ ఫారెన్హీట్స్ ఎంత ఉంది లేదా ఎన్ని డిగ్రీ సెల్సియస్ ఉంది అని చెప్పేసి అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది అనమాట. అంటే మీ ఫీవర్ ఎంత ఉంది అని. సో ఈ మధ్య మనం చూస్తున్నాం కదండి, హెడ్ థర్మామీటర్ అని చెప్పి షాప్స్లలో అంటే ఎక్కడికి వెళ్ళినా సరే బయట షాప్స్లలో కానీ హాస్పిటల్లో కానీ. సో ఇది నార్మల్గా ఏంటంటే బాడీ టెంపరేచరు మన ఇంటర్నల్గా ఎంత టెంపరేచర్ ఉందని చూసుకునే మిషన్ అనమాట. సో అది వచ్చేసి మనకి ఎక్స్టర్నల్గా అంటే బయట నుంచి దూరంగా ఉండి చూసే మిషన్ అనమాట. సో నాకు చూస్తున్నారు కదా, ఇక్కడ 9.1 ఫారెన్హీట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇది నేను జస్ట్ నా ఫింగర్ పట్టుకొని చూశాను. సో చూస్తున్నారు కదా, నా ఫింగర్ పట్టుకొని చూశాను అనమాట. సో ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఒకవేళ మీరు కావాలనుకుంటే మీ బాడీ టెంపరేచర్ని దీన్ని నార్మల్గా ఎక్కడెక్కడ యూజ్ చేస్తారో నాలుగు కింద పెట్టి యూజ్ చేస్తారు, చంకా కింద పెట్టి యూజ్ చేస్తారు. సో మ్యాక్సిమం దీన్ని కడగకుండా ఉండడానికి అయితే ట్రై చేయండి. నార్మల్గా ఇంతకుముందు థర్మోమీటర్స్ ఏంటంటే కింద పడితే పగిలిపోయేవి, వాటి వల్ల డ్యామేజ్ ఉండేది.
కానీ దీనివల్ల ఎలాంటి డ్యామేజ్ ఉండదండి. సో కింద పగలకుండా ఉండే ఛాన్సెస్ ఆల్మోస్ట్ చాలా తక్కువ. ఇలా ఈ థర్మోమీటర్ అయితే పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ పెట్టండి. థర్మోమీటర్ లాంటి ఇంకా మరికొన్ని గాడ్జెట్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో.